are responsible to give proper food to their church members. మరి కాపరులైన వాళ్ళు తమ సంఘ సభ్యులకు సరియైన వాక్య భోజనం పెట్టాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. And then every believer will become a witness to the world. అప్పుడు సంఘంలోని ప్రతి విశ్వాసి కూడా ప్రపంచానికి సాక్షులు అవ్వగలుగుతారు. The way of God is like this. మరి దేవుని మార్గం ఈ విధముగా ఉంది. Every believer should be a witness of the gospel. మరి సువార్త కొరకై సంఘం యొక్క ప్రతి సభ్యుడు సాక్షిగా నిలవాలి. And then the servants of God should feed those witnesses. మరి అలాంటి సాక్షులవ్వబోయే సంఘ సభ్యులకు సంఘ కాపరి వాక్యాన్ని అందించాలి. So that the people who are giving witness may be strong in the spirit. ఎందుకంటే ప్రపంచానికి సాక్షులవ్వబోయే సంఘ సభ్యులు ఆత్మలో బలవంతులు కావాలి. But these days we see a different way of working. కానీ ఈనాటి దినాల్లో మనం చూసినట్లయితే రకరకాల పద్ధతులు కొనసాగుతున్నాయి. Servants of God are witnessing to the people. మరి దేవుని సేవకులు సంఘ సభ్యులకు సాక్షులవుతున్నారు. Now, witnessing the people. ప్రజలకు సాక్షులవుతున్నారు. Who should be the witnesses to the people? నిజంగా ప్రజలకు ఎవరు సాక్షులు అవ్వాలి? Every believer. ప్రతి సంఘ సభ్యుడు విశ్వాసి కావాలి. That's why Jesus Christ said, you shall receive the power and you shall be my witnesses. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు సెలవిచ్చింది ఏమిటంటే పైనుండి శక్తి మీరు పొందుకున్నప్పుడు మీరు నాకు సాక్షులై ఉంటారన్నాడు. So the servants of God job is to feed the witnesses of Jesus Christ. అందుకే దైవ సేవకులైన వారి బాధ్యత ఏమిటంటే సాక్షులైన సంఘ విశ్వాసులకు వాక్య భోజనం పెట్టాలి. I hope you got my point. నేను మీరు అర్థం చేసుకున్నారని నా మాట అర్థం చేసుకున్నారని ఆశిస్తున్నాను. So this is specially for the servants of God so that you may feed the people who are under your responsibility. మరి అందుచేతనే ఇది దైవ సేవకుల కొరకైన వాక్యం. సాక్షులవ్వబోయే సంఘ సభ్యులకు మరి మీరు అందించాల్సింది ఇదే. These days the ministry is slightly diverted from the real purpose. మరి అసలైన ఉద్దేశము నుండి ఈనాటి దినాల్లో ఉన్న సంఘ పరిచర్య కాస్త తప్పుదోవ పట్టేసింది.